హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన తెలంగాణ మనకొచ్చి ఇవాళకి 11 సంవత్సరాలు అవుతుందండి. మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉండి విడిపోయి విభజించుకొని 11 సంవత్సరాలు అవుతుందండి. ఈ 11 సంవత్సరాలు అంటే ఎవరు ఎంత కష్టపడితే మన రాష్ట్రం మనకొచ్చింది అనేది నాకు తెలిసిన మాటల్లో మీతో షేర్ చేసుకుంటాను. సో, మెయిన్ తెలంగాణ అంటే మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు నడుస్తుంది ఏంటి అంటే, మెయిన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఉచిత విద్య, నిరుద్యోగ నిర్మూలన అండి. సో, వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా మెయిన్ పిల్లల స్టడీస్ గురించి, మన పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి, మన పిల్లలు స్టడీ అయిన పిల్లలకి జాబ్స్ గురించి ఆలోచించాలండి గవర్నమెంట్. సో మెయిన్ వాటి గురించే మెయిన్ ఫోకస్ చేయాలి. మనకు వచ్చే ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ వీటి మీద పెట్టాలని నా ఆలోచన అండి. సో ఇంతకు మించి ఏం లేదు. సో యాజ్ యూజువల్ పాతది ఎలా రన్ అవుతుందో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలానే రన్ అవుతుంది. సో ఈ ఉచిత బస్సు, ఈ పెన్షన్లు అవి కాకుండా మనకు ఏం రిక్వైర్మెంట్ ఉంది, మన పిల్లలకి ఏం అవసరము, మన ఇంట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి ఏం రిక్వైర్మెంట్ ఉంది. మన ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఏంటండి రేషన్ ఇంపార్టెంట్. ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 9 సరుకులు వచ్చేవండి. ఇప్పుడు ఓన్లీ బియ్యం ఇస్తున్నారు. సో అది చేంజ్ అయిపోయింది. సో హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అసలు మనిషి బతకగలుగుతున్నాడా అండి? మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం గురించి దాని గురించి కొంచెం ఫండ్స్ రిజర్వ్ చేయాలి. ఇంకోటి చదువు అండి. చదవలేకపోతున్నారండి ప్రైవేట్ స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసి మన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళేలాగా చూడాలని చెప్పేసి అదొకటి. ఇంకొకటి, పిల్లలందరూ స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్స్ లేక వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారండి. వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు వాళ్ళకు గ్రూప్స్ కానీ వాళ్ళ వేలో వాళ్ళకి ఒక జాబ్స్ సెట్ చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నానండి. అంతకుమించి ఏమీ లేదు. సో ఇవాళ వీడియో ఏంటంటే మన తెలంగాణ ఫార్మేషన్ గురించి చిన్నగా మాట్లాడుకుందాము. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా, 2013 అక్టోబర్న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించగా, 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది మన తెలంగాణ. 1724లో ముబారిస్ ఖాన్ను ఓడించిన నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని వారసులు హైదరాబాద్ నిజాములుగా చాలా కాలం పాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్వర్క్లను, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు. భారత స్వాతంత్ర్యం తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలవడానికి విలీనం పత్రంపై నిజాం రాజు సంతకం చేయలేదు. 1948లో భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడంలో విలీనం కాక తప్పలేదు. 2014 జూన్ 2న హైదరాబాద్ రాజధానిగా, భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. హైదరాబాద్ నగరం 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. తెలంగాణ ఉద్యమం చరిత్ర ఒక సుదీర్ఘమైన మరియు పోరాట యాత్ర. ఇది భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే కోరికతో ప్రారంభమైంది. ఈ ఉద్యమం పలు దశల్లో కొనసాగింది.
1969 ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఏర్పాటు మరియు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చివరికి 2014లో తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. సో ఇదండి మన తెలంగాణ చరిత్ర. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కనుక. సో ఇదండి తెలంగాణ ఆవిర్భవించిన రోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ, దీన్ని మనం సుభిక్షంగా ఉంచుకుందాము. సో ఎలా అనిపించిందండి వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మళ్ళీ అదే చెప్తున్నాను అండి, మనకు కావాల్సింది నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం అంటే అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. సో మనకు కావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో మెయిన్ వచ్చేసి స్టడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విద్య, వైద్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు ప్రతి ఇంటికి ఒక పేషెంట్ ఉన్నాడండి. ఎన్ని డబ్బులున్నా సరిపోవట్లేదు ఖర్చులకి. సో దానికి తగ్గట్టు నిరుద్యోగం చాలా ఉందండి. ఆ నిరుద్యోగ నిర్మూలన, విద్య, వైద్యం ఈ రెండు ఫ్రీగా ఇస్తే ప్రభుత్వం ఇక ఏది ఫ్రీగా ఇవ్వకున్నా సరే అండి. ఎందుకంటే మనిషి సేవ్ చేసుకునేది అక్కడే అండి. విద్య దగ్గర సేవ్ చేసుకోవచ్చు, ఆరోగ్యం దగ్గర సేవ్ చేసుకోవచ్చు. మనిషి డబ్బులు సేవ్ చేసుకోవాలంటే విద్య, వైద్యం దగ్గరనే సేవ్ చేసుకోవాలండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మధ్య ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో తెలుసా అండి? అదే గవర్నమెంట్ మనకు ఫ్రీ ఫండ్స్ ఇస్తే, ఆరోగ్యశ్రీ ఏంటండి, కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో మనిషికి బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నప్పుడు అన్ని పార్ట్స్కి ఆరోగ్యశ్రీ వర్తించాలి కదా. ఈ పార్ట్స్కి ఎందుకండి అంటే మిగతా పార్ట్స్ కాదా? సో మనకు మెయిన్ ఆరోగ్యశ్రీ ఉన్నా ఏది ఉన్నా టోటల్ బాడీకి వర్తించాలి. సో మన విద్య అండి, మనకు ఒక పిల్లలకి ఇప్పుడు నర్సరీకి వెళ్తే వాళ్ళకి హయ్యర్ స్టడీస్కి వచ్చినంత ఖర్చు వస్తుందండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి. అట్లాంటిది ఒక బీటెక్ స్టూడెంట్స్కి ఒక తల్లిదండ్రులు డాక్టర్ చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక మెరిట్ స్టూడెంట్ కూడా అసలు చదవలేకపోతున్న రోజులండి ఇవి, డబ్బులు లేక. సో మెయిన్ గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సింది నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో విద్య, వైద్యం ఈ రెండు చూసుకుంటే వేరే ఏవి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. అన్నీ మేమే సమకూర్చుకోగలం. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.